మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా షష్టాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం లేకపోలేదు. మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది. అయితే ఎన్ని కష్టపడ్డా ఎన్ని ఉన్నా సరే ఏదో ఒక తెలియని బాధ ఉంటుంది. వెళ్తుంటుంది. సప్తమ చతుర్థాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు కుజుడితో కలిపి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉండాలి. ఏలినాడు నడుస్తోంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉందాం, ఇంటా బయట మన పని మనం చేసుకుపోదాం అన్న భావంతో ఉంటారు. ఏది మాట్లాడినా తప్పుగా ఉంటుంది. మనం ఒకప్పుడు 10 మంది మనం చెప్తే వాళ్ళు వినేవారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే మనం వినాల్సి వస్తుందన్న బాధ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒకప్పుడు మనం ఎంతమంది సహాయం చేసామో ఈరోజు వాళ్ళు మర్చిపోయి మనం పక్కన పెట్టడం కూడా ఒక ఇబ్బందికరమైన బాధాకరంగా కూడా ఉంటుంది. ఏదైనా సరే పరమేశ్వరుడు ఇవ్వాలి, ఆయన చూసుకుంటాడు, మనకి ఎందుకు, మన పని మనం చేసుకున్న భావంతో ఉంటారు. ఏదైనా కానీ మనం ఎంతవరకు సహాయం చేసామా అక్కడ వరకే మర్చిపోండి. వాళ్ళు మనకి ఏదో పెడతారు చూస్తారని భావన ఏ రోజు మనకు ఉండకూడదు. భగవత్ సంకల్పం కొంతవరకు సహాయం చేసాం, అక్కడ వరకు మన కార్యక్రమం పూర్తయిందా అంతవరకే. తర్వాత మన పని మనం చేసుకుని వెళ్ళడం అనేది చెప్పదగింది. వ్యాపార రీత్యా చేసే కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఉంటుంది. వ్యాపారం మీద ఎక్కువ దృష్టి సారించండి. ఈ చిన్న వాటి మీద దృష్టి సారించి మనసు పాడు చేసుకున్న కంటే వ్యాపారం మీద ఉద్యోగం మీద స్థిరత్వం అనేది పెట్టడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. మీకున్న ఆలోచనలు తెలివితేటలు అమోఘం. వాటిని సద్వినియోగపరచుకోండి, దాన్ని ఉపయోగించండి. ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని ఇసుకలు ఒక డస్ట్బిన్లో పడేసినట్టుగా కాకుండా ఆ డస్ట్బిన్ నుంచి ముందు బయట తీయండి. తీసి ఒక్కొక్కటి మీరు ఉపయోగిస్తే అద్భుతంగా ఉంటుంది. మీ తెలివితేటలకి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. మీకున్న తెలివితేటలే, మీకున్న వాక్చాతుర్యం 10 మందిని ఒప్పించగలుగుతుంది, మాట్లాడించగలుగుతుంది, మెప్పు పొందగలుగుతారు. ఇటువంటప్పుడు మనం ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అనుకుంటారు, లేదా ఎవరో ఏదో అంటున్నారు, నరదృష్టి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఏలినాడు నడుచుకోవడంలో కొంతమందికి ఏలినాడు ఇబ్బంది ఉంటుంది, కొంతమంది బాగుంటుంది. ఏదైనా సరే ఒక్కటే చెప్తానండి, గోచారం, రాశి ఫలాలు, జాతకరీత్యా ఇవన్నీ సగమే. మిగతా సగం మన మీద ఉంటుంది. మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఇవన్నీ మనకు వస్తాయి. మనం ఒక అడుగు ముందుకు వేయకపోతే ఇవన్నీ దేనికి పనికిరాదు. గోచారం, జాతకం ఇవన్నీ కాదు. ముందు మన మీద మన నమ్మకం ఉండాలి. మన నమ్మకమే ముందుకు వేస్తుంది. మన నమ్మకమే ఒక అడుగు ముందుకు వెళ్తుంది. ఆ నమ్మకం వెళ్ళినప్పుడు ఎన్ని జాతకాలు చేసి ఎన్ని పూజలు చేసి ఏం లాభం. అదేవిధంగా దైవానుగ్రహం. మనం ప్రతిరోజు మన కులదైవానికి నామస్మరణ చేసుకుని వెళ్ళడం చాలు. మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది. రాదు అనుకున్న వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. గ్రహగతులు చక్కగా ఉన్నాయి. ఉన్న గ్రహగతులు ప్రస్తుతం నడుస్తున్న గోచారం బట్టి జాగ్రత్త ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. కొంతకాలం ఆగి వెళ్ళడం అనేది చెప్పదగినది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. వైద్య ఒత్తిడి ఉన్న వారికి మెంటల్గా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లేదేమో, రాదేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అటువంటి సంకోచాలు ఏం పెట్టింది. కాలం అనుకూలంగా ఉంది, చక్కగా ఉంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది ఉండి రావడం, లేదా పెద్దవాళ్ళకి చెప్పడం, వివాహం చేసుకుంటానని అనడం జరుగుతుంది. ఏ విషయాన్ని సరే పెద్దవాళ్ళతో చర్చించిన తర్వాతే నిర్ణయాలకు రండి. ఇటువంటి వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి సొంత నిర్ణయాల మటుకు తీసుకోకండి. భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. ఏదైనా మీరు ఒక కోరుకుంటే భగవంతుడి దయ వల్ల అది నెరవేరుతుంది. అయితే ప్రేమ వివాహం సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు, లేదా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ ప్రేమ వివాహాలకు సంబంధించింది అందరికీ కాదండి, కొంతమందికి చెప్పడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా అనుకూలం ఇచ్చే విధంగా గోచరిస్తోంది. గురుగ్రహం చక్కగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి చక్కగా వివాహ ప్రయత్నాలు చేయండి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన భాగ్యం లభిస్తుంది. శుభవార్తను వినగలుగుతారు. మొత్తం మీద గడిచిన 4-5 వారాల కంటే కూడా మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా పంచాక్షరి మంత్రాన్ని ఓం నమఃశివాయ ఉదయం 108 సార్లు సాయంత్రం 108 సార్లు పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కార్తీక దీపం పెట్టండి. అదేవిధంగా ఓం నమఃశివాయతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.